ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవా నగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూస్తే, నీ దేవుడనైన యెహోవా నాకు నేను, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను అని ఈరోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఈరోజు మీరే ఫియర్స్ కుండా, ఐ రియలీ డోంట్ నో వాట్ ఆర్ ద ఫియర్స్ దట్ యూ మైట్ గోయింగ్ త్రూ. మీరు ఎలాంటి భయాలు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నేను నీ చేతిని, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు. ఈరోజు నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు, ఈ పరిస్థితిలో నా పక్క నిలబడేవారు లేరంటే ప్రభు అన్నారు ఆయన మనకి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆయన మన కుడి చేతిని మనకి సహాయం చేయడం కొరకు ఆయన పట్టుకొని ఉన్నాను అని చెప్పని మన పక్కనుంది, మన పక్షానుంది ఎవరు? ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం యెహోవాదే. మీతో వాదించువారు, మీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, బట్ జాగ్రత్తగా వెతికినా కూడా కనబడరు అని అంటా ఉన్నారు. మన పక్షాన్ని నిలబడింది ఒక మామూలు వ్యక్తి కాదు, సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడని వాక్యం చెప్తా ఉంది. ఒక సాదాసీదా వ్యక్తి కాదు, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. మనకు ఆశ్రయమైన దేవుడు, మనకు రక్షణకర్త అయిన దేవుడు, మనకు బలమని మనం నమ్ముతున్న దేవుడు, సర్వలోకమునకు దేవుడు. ఆయన మన చేతిని పట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించి చూడండి, కేవలం ఆయన సృష్టిని 6 రోజుల్లో నిర్మించాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశ పక్షుల్ని, నక్షత్రాల్ని, భూమిని, సమస్తాన్ని కూడా ఆయన 6 రోజుల్లో నిర్మించాడు. ఓన్లీ 6 days. ఆయన పలికిన మాట ఈరోజు కూడా పనిచేసి చెట్లు, చేపలు అవి పుట్టడం, మరలా పుట్టడం, రీజనరేట్, రీబర్త్ అనేది జరుగుతూ ఉంది. మళ్ళా పిల్లల్ని కండం. సృష్టి క్రమం ఆ రోజు ఆయన పలికిన మాటను బట్టి ఈ రోజుకి నడుస్తూ ఉంది. మరి అలాంటి దేవునికి అసాధ్యమైన దేవుంది. మన జీవితాల్లో కూడా ఈరోజు ఈ వాక్యం అంటూ మీరు ఎదుర్కొంటున్న కటువైన మనుషుల్ని బట్టి, మీ కుటుంబంలో ఇంకా రక్షింపబడని కటువైన వ్యక్తులను బట్టి, హర్ట్ అండ్ పర్సన్స్ని బట్టి వేదన చెందుతూ ఈరోజు ఈ వాక్యం అంటే కనుక ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కేవలం సృష్టినే, ఇంత గొప్ప సృష్టిని, ఈ సముద్రాన్ని, వీటన్నిటినీ, దాంట్లో ఉన్న సమస్తాన్ని, భూమిని, దాంట్లో ఉన్న సమస్తాన్ని నిర్మించడానికి ఆయనకు 6 రోజులు పడితే, కటువైన వ్యక్తులను మార్చడానికి ఆయనకి ఎన్ని దినాలు పడుతుంది? లేదా ఆలస్యం అయిపోతూ కార్యాలు జరగని మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయనకి ఎంత సమయం పడుతుంది? ద గాడ్ హూ కెన్ డూ ఎ మిరకల్ ఇన్ ద లాస్ట్ మినిట్, ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం. ప్రభువా, రాజు కూడా ఈ శాసనాన్ని కొట్టివేలాడు, ఈ శాసనాన్ని నిర్మించిన వాడు, దీన్ని తయారు చేసిన వ్యక్తి కూడా దీన్ని ఆపలేడు ప్రభువా, అయినను నేను నిన్ను ఆశ్రయిస్తానంటే మనం ఆశ్రయించేవాడు మరొక కొత్త శాసనాన్ని పుట్టించగలిగిన దేవుడు. పుట్టించిన వాడే, దాన్ని పుట్టించిన రాజు సైతం ఏమీ చేయలేనని చేతులు ఎత్తేసినప్పుడు మరొక కొత్త శాసనాన్ని ఆయన క్రియేట్ చేయగలడు. సో ఈరోజు కృంగిపోతూ ఉండొద్దండి, వేదన చెందుతూ కలవరపడుతూ ఉండొద్దు. మనం ఆరాధన చేసే దేవుడు మన పరిస్థితులన్నీ మార్చడానికి సమర్థుడు. ఏమైనా చేయగలిగిన దేవుణ్ణి మనం మన దేవుడుగా కలిగి ఉన్నాం. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. భయపడకము, నీకు సహాయం చేయవాడు నేనే అని చెప్పి నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని మాట్లాడుతూ వచ్చావు ప్రభువా.
నేను మా దేవుడిగా కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ ఆరాధన చేస్తూ, మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ, మా కలవరాలన్నింటినీ పక్కన పెట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.